పాలు పోసిన చేతిని కాటేసిన పాము మాదిరి ఓట్లేసి గెలిపించిన మహిళల మీదనే టీడీపీ నేతలు దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, ఏకంగా టీడీపీ నాయకులే మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారని వైసీపీ మహిళా నేతలు వీడియో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మహిళా ఓట్ బ్యాంక్ అన్నది ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మహిళలకి ఇచ్చినటువంటి గౌరవం మాట పక్కన పెడితే కనీసం భద్రత కూడా కల్పించలేకపోతుంది ప్రభుత్వం. వారి పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే మహిళలపైన లైంగిక దాడులకి పాల్పడుతున్నారు అంటే అంతకంటే బాధాకరం ఇంకేమైనా ఉందా? వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే పోలీసులు తీసుకోవటం లేదు. బాధితులు వాళ్ళ బాధ ఎవరితో చెప్పాలో తెలియక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు, నిన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీద్ అహ్మద్ గారు ఏ రకంగా అసభ్యకరమైనటువంటి సంభాషణలతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో మనందరం కూడా చూసాం. మరికొందరు టీడీపీ నేతలు పెన్షన్ ఇస్తామంటూ, ఇల్లు స్థలాలు ఇస్తామంటూ మహిళల్ని బలవంతంగా వాడుకుంటున్నారు. మరికొందరు నేతలు మీకు జాబ్ కావాలనే, మీ పనులు అవ్వాలనే, పక్కలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇదేనా అండి మీ పార్టీలో మీరు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం? ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పించినటువంటి సంస్కారం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాక్షస రాజ్యంలో ఉన్నామా? అసలు టీడీపీ పార్టీ అనేది మహిళల్ని హింసించే పార్టీగా తయారైంది. దయచేసి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గులపైన, ఇలాంటి కీచకులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఎత్ర నారెస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే ఆడవాళ్లు పూజింపబడతారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అని అర్థం. ఇవాళ జరుగుతున్నటువంటి అగత్యాలు, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అవమానాలు, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి నీచమైనటువంటి దాడులు చూస్తుంటే ఆడవాళ్ళని పూజించడం దేవుడెరుగు గాని ఆడవాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో కూడా ఇవాళ మహిళలు లేరు అనంటే ఇంతకన్నా నిసిగ్గుమైనటువంటి పరిపాలన ఇంకటి ఉంటుందా అని ఆలోచించాలి. ఎందుకనంటే ఇవాళ ఎమ్మెల్యేల గెలిపించుకున్న పాపానికి ఎమ్మెల్యేలే వాళ్ళు చేస్తున్నటువంటి పైశాచిక ఆనందాలను చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలం గారు గాని, నిన్న మొన్న చూసుకున్నటువంటి ఈ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ గాని, మీరు పరిపాలించడానికి వచ్చారా లేకపోతే మహిళల్ని భక్షించడానికి వచ్చారా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ చూస్తుంటే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని, లేకపోతే పెన్షన్లు ఇప్పిస్తానని ఆడవాళ్ళని పడుకోమని చెప్పి అడుగుతున్నారు అనంటే ఎంత మంచి పరిపాలనలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందో, ఎంత మంచి పరిపాలనలో ఇవాళ మహిళలు ఉన్నారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి కూడా ఇవాళ ఆడబిడ్డలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఎలాంటి పరిపాలనలో మీరున్నారు? ఎలాంటి పరిపాలించే నాయకుల్లో ఇవాళ రాష్ట్రంలో 2 కోట్ల మహిళలు ఉన్నారు? ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి పరిపాలన అగత్యాలు జరుగుతున్నాయి. పోలీసులు కేసులు పెట్టినా రక్షణ లేదు, అసలు కేసులు తీసుకోవట్లేదు. అది గొప్ప విషయం. ఏంటి అనంటే ఇవాళ కేసులు పెడుతున్నా కూడా కేసులు తీసుకోలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు అనంటే మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేనైతే ఒక మాట కోరుకుంటున్నా, ఇవాళ ఆడబిడ్డలకి టీడీపీ నుంచి, ఆడబిడ్డలకి కూటమి నుంచి రక్షణ లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఇవాళ మీరే చెప్తున్నారు ఆడబిడ్డల మీద ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి అని. మీ లెక్కల ప్రకారం అగత్యాలు జరుగుతున్నాయి. ఏ ఆడబిడ్డకి ఇప్పుడు వచ్చిన 14 నెలల్లో ఒక్కరోజు కూడా మీరు రక్షణ కల్పించలేదు, న్యాయం చేయలేదు. కాబట్టి రాబో రోజులలో 2 కోట్ల మంది మహిళలు మీకు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి.